ఒక మనిషి అందానికి ఆత్మవిశ్వాసానికి ఆధారం చిరునవ్వే. ఆ నవ్వుకు ముత్యాల్లాంటి పలువరుస తోడైతే ఆ అందం రెట్టింపు అవుతుంది. కానీ అందరికీ పళ్ళు ముత్యాల కోవలాగా ఒకే వరుసలో అమరి ఉండవు. చాలా మందిలో పళ్ళు వంకర టింకరగా ఒకదానిపై మరొకటి ఎక్కి జిగ్జాగ్గా ఉంటాయి. ముఖం ఎంత అందంగా ఉన్నా ఈ వంకర పళ్ళ సమస్య వల్ల ఎంతో మంది హాయిగా నవ్వడానికి కూడా సంకోచిస్తుంటారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. అయితే నిజానికి వంకర పళ్ళనేవి కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, వాటితో ఆరోగ్యపరమైన చిక్కులు కూడా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. వంకర పళ్లతో తలెత్తే సమస్యలు, వాటిని సరిచేసే చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. దంతాలు వంకరగా రావడానికి ప్రధాన కారణాలేంటి? దంతాలు వంకరగా లేదంటే ఎత్తుపళ్ళు రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 50% హెరిడిటరీ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఏంటంటే థంబ్ సకింగ్ వల్ల కూడా మనకి పళ్ళు ఎత్తుగా లేదంటే పళ్ళ మధ్య సందులు వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది టంగ్ థ్రస్టింగ్, అంటే నాలుకతో పళ్ళని తోస్తుంటారు, లేదంటే నాలుకతో పళ్ళని ఇలా సప్పరిస్తూ ఉంటారు. ఈ నాలుకని సప్పరిచ్చే అలవాటు వల్ల కూడా పళ్ళ మధ్య సందులు రావటం, లేదంటే పళ్ళకి గ్యాప్స్ రావటము అండ్ పళ్ళు ఎత్తుగా రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇందులో అలవాట్లు ఏంటంటే చిన్నపిల్లల్లో కొన్నిసార్లు ఈ నోటితో గాలి పీల్చే అలవాటు ఉంటుంది. అలా ఉన్నా కానీ కూడా పళ్ళ మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఇంకొంతమంది రేర్ కేసెస్లో పిల్లలు ఏంటంటే పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తుంటాయి. అలాంటి సమయంలో చిగురులో వాళ్ళకి ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఈ పళ్ళ మధ్యలో ఏమైనా ఇలాంటి కాయిన్స్ ఇలాంటివి పెట్టారనుకోండి, అలాంటప్పుడు ఈ పళ్ళ మధ్య సందులు, గ్యాప్స్, పళ్ళు వంకరగా రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. వంకర పళ్ళని కేవలం అందం సమస్యగానే భావించాలా? ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా? ఇది కరెక్ట్ కాదు. ఇందులో ఏంటంటే పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నాయనుకోండి, దాని మధ్యలో ఇరుకున్న ఆహార పదార్థాలు నార్మల్ బ్రషింగ్తో తొలగించలేము. ఈవెన్ సమ్టైమ్స్ పళ్ళు ఆల్మోస్ట్ ఓవర్లాప్ అయి ఉంటాయి, అంటే ఒక పన్ను పైన ఒక పన్ను ఉంటుంది. అలాంటప్పుడు మా దగ్గరికి ప్రొఫెషనల్ క్లీనింగ్కి తీసుకొచ్చినా కానీ కూడా కొన్ని ఏరియాస్ని మేము పూర్తిగా క్లీన్ చేయలేము. అలాంటి కేసెస్లో ఈ చిగుళ్ళ జబ్బు రావటం లేదంటే పళ్ళ మధ్య మీకు ఈ క్యావిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎగుడు దిగుడు పళ్ళ వల్ల మీకు ఈ పళ్ళ మధ్య సందుల వల్ల కూడా ఈ చిగుళ్ళ జబ్బు రావటం లేదంటే పళ్ళకి పిప్పి పళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎత్తుపళ్ళు ఉన్నాయనుకోండి, లేదంటే ఎత్తుపళ్ళ వల్ల ఏంటంటే ఈ ఇన్కాంపిటెంట్ లిప్స్ అంటాం, అంటే పడుకున్నప్పుడు ఏంటంటే పెదాలు నార్మల్గా రిలాక్స్ పొజిషన్లో ఓపెన్గా ఉంటాయి. అలాంటప్పుడు నోటితో గాలి తీసుకోవటం, డ్రై మౌత్ అవ్వటం, సలైవా తగ్గిపోవటం, లాలాజలం తగ్గిపోవటం, దానివల్ల ఈ నోట్లో ఉండే ఇమ్యూనిటీ అంటే మనము రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఈ క్యావిటీస్, చిగుళ్ళ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వంకర దంతాల మూలంగా నమలడం, మాట్లాడటం, జీర్ణ ప్రక్రియపై ప్రభావం ఏమైనా ఉంటుందా? నార్మల్గా ఇలా క్రాస్ బైటు లేదంటే డీప్ బైటు లేదంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైట్ వంకరగా ఉండడం వల్ల పళ్ళపైన పళ్ళు కూర్చునేది ఏంటంటే మనము ఈ ఆహారాన్ని సరైన పద్ధతిలో గ్రైండింగ్ చేయడంలో ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు పూర్తిగా నార్మల్ మనం పళ్ళు ఎలా మనం గ్రైండ్ చేయగలుగుతాము, చిన్నగా సాఫ్ట్గా చేసేది, అలా కాకుండా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము, పళ్ళని ఆహారాన్ని పూర్తిగా వాళ్ళు గ్రైండ్ చేయలేకపోవటము, దీంతోపాటు ఇతర ప్రాబ్లమ్స్ అంటే జా ప్రాబ్లమ్స్, కండరాల్లో నొప్పి రావటము, మైగ్రేన్ లాంటి సిమ్టమ్స్ రావటం, ఇలాంటివి కూడా మనం ఇలా డిఫరెంట్ జా ప్రాబ్లమ్స్, బైట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. వంకర దంతాలకు బ్రేసెస్ ఎప్పుడు అవసరం అవుతాయి? బ్రేసెస్ కేవలం పిల్లలకు మాత్రమేనా? పెద్దవాళ్ళు కూడా పెట్టించుకోవచ్చా? పిల్లల్లో సాధారణంగా వాళ్ళ కాంప్లైన్స్ ఎక్కువగా ఉండదు. అంటే వాళ్ళకి ఏంటంటే మనము ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ఏంటంటే తీసి పెట్టే అలైనర్స్ అన్నమాట. పిల్లలు అంత సరిగ్గా మర్చిపోతారు, అలా టైంలో పెట్టుకోరు. కాబట్టి పిల్లల్లో నార్మల్గా రెగ్యులర్ బ్రేసెస్ పెడతాం. ఈ రెగ్యులర్ బ్రేసెస్లో మనకి మెటల్ బ్రేసెస్ అండ్ సెరామిక్ బ్రేసెస్ అని ఉంటాయి. ఇవేంటంటే పంటికి ఎగ్జాక్ట్ పొజిషన్లో మనం అంట పెడతాం. వీటిని ఆ పొజిషన్లో పెట్టేసి ఒక వైర్ పెట్టినట్టయితే మన అలైన్మెంట్కి వచ్చేలాగా ఈ ఫ్లెక్సిబుల్ వైర్స్తో మనం కరెక్ట్
కరెక్ట్ అయిన అలైన్మెంట్కి తీసుకురావడానికి మనము తోడ్పడుతుంది. సో దీంతో మనకేంటంటే టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చేలాగా చేయవచ్చు. ఈ సెరామిక్ బ్రేసెస్ ఏంటంటే కన్వెన్షనల్గా మనకు ఉండేవి మెటల్ బ్రేసెస్. ఇంతకుముందు మనకు ఫస్ట్లో మనకి అందుబాటులో ఉండేవి ఓన్లీ మెటల్ బ్రేసెస్. వీటితో ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ మెటల్గా కనిపిస్తాయి, ఇబ్బందిగా ఉంటుంది, మాట్లాడినా స్మైల్ చేసినా ఇది సంవత్సరం బట్టు కొన్నిసార్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి ఇంకా బెటర్గా ఏమన్నా ఉంది అని అడిగేవాళ్ళు. అలాంటి వాళ్ళలో మనం ఈ సెరామిక్ బ్రేసెస్ అంటే టోటల్గా పంటి రంగులో ఉంటుంది అండ్ మనకేంటంటే ఒక సన్నటి వైర్ తప్ప మనకి ఏమీ కనబడదు. సో ఇదేంటంటే ఇంకా కంఫర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెరామిక్ బ్రేసెస్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఎలా కావాలంటే అలా మనం అలైన్మెంట్కి తీసుకొస్తాం. అది కూడా ఈ సమయంలో ఎక్కువ ఇబ్బంది లేకుండా మనం చేయడానికి వీలుంటుంది. కొంతమంది ఏంటంటే ఇలా కూడా కాకుండా నాకు అసలు కనిపించకుండా అనేది చేయగలుగుతామంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇన్విజిబుల్ అలైనర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇన్విజిబుల్ అలైనర్స్లో ఏంటంటే ఇవి తీసి పెట్టే ట్రేస్. సో CAD/CAM టెక్నాలజీ వాడుతూ కొన్ని రిమూవబుల్ ట్రేస్ని మినిమం ప్రెషర్తో వచ్చేలాగా మనము మినిమం మూమెంట్ వచ్చేలాగా చేస్తాం. సో ఇవేంటంటే ప్రతి వీక్ కానీ 2 వీక్స్ కానీ ఈ అలైనర్ని మార్చుకుంటూ ఉండాలి. దీంతో ఏంటంటే స్లోగా మూమెంట్ అనేది. ఈ అలైనర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్గా ఇన్విజిబుల్. నెంబర్ 1 కంప్లీట్లీ ఇన్విజిబుల్ ఉండడంతో సోషల్ యాక్టివిటీస్ అనేది టోటల్గా నార్మల్గా ఉంటాయి. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ బ్రేసెస్ క్లిప్స్ అనేవి చిన్న పిల్లలకి మాత్రమే వాడాలి అని అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. పళ్ళు చిగుర్లు గట్టిగా ఆరోగ్యంగా ఉన్నట్టయితే మనం ఎనీ ఏజ్లో ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బ్రేసెస్ చికిత్స ఎంతకాలం ఉంటుంది? చికిత్స సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక సైజు ఇలా చేస్తే అందరికీ ఒకే టైంలో అయిపోతుంది అనేది కాదు. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంతమందికి తక్కువ సమయంలో అయిపోతుంది, కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే చిన్న గ్యాప్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఎలాంటి అలైన్మెంట్ ప్రాబ్లం లేదనుకోండి, అది నార్మల్గా 2 to 3 monthsలో కూడా మనకి అలైనర్స్తో కానీ బ్రేసెస్తో ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి, సర్జికల్ కేసెస్ ఉంటాయి, స్కెలిటల్ డిఫార్మిటీస్ ఉంటాయి, బాగా ఎత్తుగా ఉంటాయి, పళ్ళు కొన్ని తీసేసి మనం పళ్ళని వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆల్మోస్ట్ 1 to 1.5 years 12 to 18 months టైం పట్టవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఇంపాక్టెడ్ టీత్ అంటే లోపలే ఉండిపోతాయి, ఆ పళ్ళని బయటికి తీసుకొస్తాం, దాని తర్వాత మళ్ళీ అలైన్మెంట్ తీసుకురావాలి. 2-3 ప్రాబ్లమ్స్ కలిసి ఉంటాయి. అంటే పళ్ళకి మధ్యలో సందులు ఉంటాయి, కొన్ని కింది పళ్ళలో ఎగుడు దిగుడుగా ఉంటాయి, కొన్ని ఇంపాక్టెడ్ టీత్ ఉంటాయి, దాన్ని బయటికి తీసుకురావాల్సి వస్తుంది. అలాంటి కేసెస్లో సమ్టైమ్స్ స్లోగా ట్రీట్మెంట్ అంటే 1 by 1 పన్నును బయటికి తీసుకురావాలి, తర్వాత అలైన్మెంట్ చేయాలి, తర్వాత ఫినిషింగ్ చేయాలి. 3 stagesలో ట్రీట్మెంట్ చేయాలి. అలాంటప్పుడు మనకి 2-2.5 years కూడా పట్టొచ్చు. వంకర పళ్లను ముత్యాల వరుసలా మార్చడానికి ఇవాళ బ్రేసెస్ వంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎగుడు దిగుడు దంతాలకు చిన్న వయసులోనే బ్రేసెస్ పెట్టించుకోవడం మేలు.